సదుద్దేశంతో ఉపయోగించుకుంటారని, దానికి కావలసినటువంటి సంపూర్ణ సహకారాలు నేను అందిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారు 2019లో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చారంటే మీకు తెలుసు అది ఎంత కష్టమైన పనో. 100 రకాలుగా ఆలోచించి మాత్రమే ఆయన టికెట్ ఇస్తారు. మరి 2019లో ఆ రోజు పోటీ చేశారు, ఓడిపోయినా కూడా ఎంత ఖర్చైనా కూడా ఎన్ని అవమానాలు పడ్డా కూడా ఆయన భరించి ఈ రోజున ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్తున్నారు. ఒక వ్యక్తి నాతో అన్నారు, అవసరమైతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయనకు ఓటేయమని అడుగుతారంట. అంతగా కలుపుకోయేటువంటి వ్యక్తి మన రామాంజనేయులు గారు. మరి అలాంటి వ్యక్తి